అరే నీ వల్ల గొంతులో కొబ్బరి ఉండిపోయిందిరా ఇది. చూసారా సార్ డబుల్ యాక్షన్ బుర్రుపుతున్నావు ఏంటి? ఏం మాట్లాడుతున్నా? పిచ్చి పట్టినట్టుంది నానికి. సో ఏంటమ్మా పరిస్థితి? వర్షం పడేలా ఉంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిపింకీ ఆఫీషియల్. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అనేది మీరు టైటిల్ చూసారు కదా, ఏ డే ఇన్ అవర్ లైఫ్ అనమాట. నేనైతే ఇప్పుడే లేచాను, కొంచెం డ్రౌజీగా ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియోలో నా స్కిన్ కేర్ గురించి, నా హెయిర్ గురించి, అన్నిటి గురించి నేను చెప్పబోతున్నా. అంటే నేను ఒక రోజులో ఎలా ఉంటాను ఏంటి అనేది. ఈ రోజైతే మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ఇందులో చేయాల్సినవి ఏంటి అంటే, నేను రెడీ అయ్యి నాని దగ్గరికి వెళ్ళాలి. అండ్ అదే కాకుండా నేను నా స్కూటీని సర్వీసింగ్కి ఇవ్వాలి. అది అయిన తర్వాత ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళే పనులు ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈరోజు కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అనేవి నాకు పెండింగ్ ఉండిపోయాయి. అవి నా మ్యాక్బుక్లో ఉన్నాయి, చేసేద్దాం అవి. అండ్ ఆల్సో ఈరోజు చేయాల్సిన వర్క్స్ ఎసైన్ కూడా చేసేయాలి. ఇంకా చాలా వరకు ఎయిర్ డ్రాప్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది డేటా అనేది. చూడండి, ఇక్కడ నేను ఎయిర్ డ్రాప్ చేశాను చాలా వీడియోస్ని. బట్ ఇవే కాకుండా నేను ఇంకా ఎయిర్ డ్రాప్ చేసి ఫోన్లో ఉన్న స్టోరేజ్ అంతా క్లియర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో బ్యాటరీస్, కెమెరాస్ అన్ని ఛార్జ్ పెట్టుకోవాలి. ఈరోజు నేను రీల్స్ చేద్దాం అనుకుంటున్నా, ట్రాన్సిషన్ రీల్స్. సో వాటికి కూడా కావాల్సిన మ్యూజిక్ అంతా నేను సెట్ చేసుకోవాలి. వాటరింగ్ చేయాలి, ప్లాంట్స్కి వాటరింగ్ చేసుకున్నాక మళ్ళీ మనం కలుద్దాం. సో రెడీ అయిన తర్వాత స్నాప్ తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే ఇంత గ్లోయింగ్ స్కిన్ ఉంది కాబట్టి. అండ్ నానికి ఇప్పుడే మెసేజ్ చేసేయాలి గెట్ రెడీ అని చెప్పి, లేదా ఇంకొక 20 minutes తీసుకుంటాడు. అండ్ ఆల్సో చాలా మంది అడుగుతున్నారు, లైక్ ప్రీవియస్ కన్నా ఇప్పుడు స్కిన్లో చాలా మంచి గ్లో ఉంది, ఎక్కువ రేడియన్స్గా కనిపిస్తుంది, ఏంటి సీక్రెట్ అని. యాక్చువల్గా నేను ఒక 2 months బ్యాక్ కొన్ని స్కిన్ ఇష్యూస్ని ఫేస్ చేశాను. అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, దానివల్ల డిహైడ్రేషన్ కానీ, ట్యానింగ్ కానీ, ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసా. సో నేను ఒక ప్రోడక్ట్ యూజ్ చేసే ముందు, మీకు చెప్పే ముందు నేను చాలా రీసెర్చ్ చేస్తా. అంటే అసలు ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది. అండ్ ఆల్సో ముందు వరకు నేను చాలా వైటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేసేదాన్ని, వైటమిన్ సి అని, మల్టీ వైటమిన్ టాబ్లెట్ అని చాలా. బట్ అన్ని ఒకే దగ్గర ఉన్న ప్రోడక్ట్ని నేను రీసెంట్గానే యూజ్ చేయడం స్టార్ట్ చేసా. అదే హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలెజిన్ అనమాట. ఇందులో మనం స్పెసిఫిక్గా ఒక్కొక్క టాబ్లెట్ని యూజ్ చేయక్కర్లేదు, అన్ని ఇందులోనే ఉంటాయి. బయోటిన్ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది. సో దీన్ని నేను యూజ్ చేసే ముందు రీసెర్చ్ చేసినప్పుడు తెలుసుకున్నది ఏంటి అంటే, 2 monthsగా డైలీ ఒక్కొక్క స్కూప్ మనం వేసుకుని ఎవ్రీడే తాగితే మన స్కిన్లో ఉన్న యాక్ని కానీ, మార్క్స్ కానీ, ట్యానింగ్ కానీ, లేకపోతే డిహైడ్రేషన్ కానీ అంతా పోయి స్కిన్ని రేడియంట్ గ్లో ఇస్తుంది. అండ్ ఇన్స్టెంట్గా మనం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాం. మీరు కూడా చూస్తే ముందు కన్నా ఇప్పుడు నా ఫేస్ మీద ఉన్న మార్క్స్ అన్ని చాలా వరకు పోయాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తే నా స్కిన్ మీద ఎలాంటి మేకప్ లేదు, ఈ లిప్స్టిక్ తప్ప. లిప్స్టిక్ అనేది ఇంకా బేసిక్ కాబట్టి అది కూడా నేను యూజ్ చేశాను. నా గ్లోని చూస్తే మీరు షాక్ అవుతారు, ఎందుకంటే నేను కూడా ఆ డిఫరెన్స్ని నోటీస్ చేసుకున్నాను. లైక్ బిఫోర్ యూజింగ్ హెచ్కే అండ్ ఆఫ్టర్ యూజింగ్ హెచ్కే నాకు నా స్కిన్లో చాలా డిఫరెన్స్ అనేది తెలిసింది. బికాజ్ ఎక్కువ గ్లో వచ్చింది. అండ్ ఆల్సో ఈ టాన్ వల్ల, నెక్స్ట్ ఈ సమ్మర్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల చాలా డల్నెస్ వచ్చింది. అండ్ ఫైన్ లైన్స్ కూడా వస్తున్నాయి అనమాట. దాన్ని కూడా మనం దీన్ని డైలీ యూజ్ చేయడం వల్ల మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ హౌ టు యూజ్ దిస్. మనం దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్, ఏం లేదు. జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 scoopని తీసుకుని మనం మిక్స్ చేసుకోవాలి. బట్ మనం కంటిన్యూగా తీసుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్, అండ్ దాన్ని బట్టి రిజల్ట్ కూడా ఉంటుంది. నేనైతే అప్రాక్స్ ఒక 1.5 to 2 months నుంచి దీన్ని రోజు తీసుకుంటున్నా. నేనైతే అసలు 1 day కూడా స్కిప్ చేయకుండా దీన్ని డైలీ కన్జ్యూమ్ చేశాను. అందుకే నేను ఆ డిఫరెన్స్ని నోటీస్ చేయగలిగాను. అండ్ ఆల్సో దీన్ని మనం తీసుకోవడంతో మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులోనే విటమిన్ సి, ఈ అండ్ బయోటిన్ ఉండడం వల్ల మన స్కిన్ని నేచురల్గా చూపిస్తుంది. అండ్ ఆల్సో స్కిన్ రేడియన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఏజింగ్ని కూడా మనకి తగ్గిస్తుంది. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటుంది. మీరైతే టేస్ట్ గురించి అస్సలు భయపడద్దు. సో చూసారు కదా, హెచ్కే వైటల్ స్కిన్ రేడియన్స్ కొలెజిన్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అండ్ నేను దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయకముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టే నేను రీసెర్చ్ చేశాను. అందులో నాకు ఇంకొకటి కూడా తెలిసింది ఏంటి అంటే, ఇది క్లినికల్లీ ప్రూవెన్, అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ ఈ సమ్మర్లో మనం పర్టికులర్గా జ్యూసెస్ కానీ, వైటమిన్స్ కానీ ఇవి వేసుకోవాలంటే మనకు చాలా ఇబ్బంది ఉంటుంది. సో 1 product తోనే మనం అవన్నీ కవర్ చేసేయచ్చు.
మీరు అనుకోవచ్చు మనకి హెచ్కే వైటల్స్ ప్రోడక్ట్ ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది అని. మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, నైకాలో కూడా మనకి దొరుకుతుంది అండ్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ తాలూకు డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఇప్పుడే చెక్అవుట్ చేయండి. అండ్ ఆల్సో అదే కాకుండా ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. నేనైతే ఆరెంజ్ ఫ్లేవర్ ని సెలెక్ట్ చేసుకున్నా బికాజ్ నాకు బేసిక్ గా ఆరెంజెస్ అంటే స్వీట్స్ అన్ని నాకు చాలా ఇష్టం, ఫ్రూట్స్ అండ్ సో నేను ఆరెంజ్ ఫ్లేవర్ ని సెలెక్ట్ చేసుకుని. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ లో మేజర్ పార్ట్ అనమాట. వితౌట్ దిస్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ ఈ సమ్మర్ లో నేనే కాదు మీరు కూడా స్కిన్ కి డెఫినెట్ గా చాలా కేర్ తీసుకోవాలి. ఇంక ఇప్పుడైతే టైం అయిపోతుంది, మనం ప్రోడక్ట్ ని జాగ్రత్తగా దాచేసుకుని నాని దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. లెట్స్ గో. సో ఏంటమ్మా పరిస్థితి? వర్షం పడేలా ఉంది, మీరు వీడియోస్ అంటున్నారు, వెళ్దాం. అబ్బా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? సో అసలు వర్షం పడేలా ఉన్నా కూడా ఎంత ఒక్కపోస్తుందంటే అంత ఒక్కపోస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేము మా తమన్నాని సర్వీసింగ్కి తీసుకెళ్తున్నాం. మా వెస్పా, మా మిల్క్ బ్యూటీ అనమాట ఇది. దీన్ని సర్వీసింగ్కి తీసుకెళ్ళాలి బికాజ్ బ్రేక్లన్నీ చాలా లూజ్ అయిపోయాయి, పాడైపోయింది, టైర్లన్నీ మార్చాలి, అపోలో టైర్స్ వేయించాలి దీనికి. సో ఈ బ్లాక్ బ్యూటీకి ఎంత అయితే మా వైట్ బ్యూటీకి ఇంకెంత అవ్వాలి. సో ఇది మన కారు, ఇది మన స్కూటీ అనమాట. దీన్ని మనం ఎప్పుడు బ్యూటీ అంటారు, నన్ను బ్యూటీ అంటారు, నిన్ను వేస్ట్ అంటారు. మనమైతే సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడి నుంచి మనకి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి ఈరోజు. బికాజ్ అంటే ఒక డే మొత్తంలో మనం ఎన్నెన్ని చేస్తాము అనేది, ఒక డే మొత్తంలో ఎన్నెన్ని చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. నువ్వు అర్జెంట్గా వెళ్ళి మ్యాప్ బుక్ తీసుకురా, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకోవాలి. వెళ్ళి మేమైతే స్కూటీని సునీల్కి ఇచ్చి కార్లో వెళ్తున్నాం అనమాట. అండ్ ఈరోజు మనకి టు డూ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి కదా నాని? చాలా ఉన్నాయి. ఈరోజు అయితే షాపింగ్ వెళ్ళాలి. షాపింగ్ అంటే ఏం లేదు, సమ్ బేసిక్ థింగ్స్ కొనుక్కోవడానికి అనమాట. అండ్ అసలు ఫస్ట్ నానికి జలుబు వచ్చింది, అది నాకు అంటించేశాడు. చాలా చిరాకు అనిపిస్తుంది జలుబు వల్ల. ఎందుకు రా నువ్వు కొడతా నిన్ను అసలు. సో ఇంకా మంచి క్లైమేట్, మంచి వెదర్, మంచి సాంగ్స్. నాకైతే మిర్చి బజ్జీ తినాలని ఉంది, బట్ ఇట్స్ ఆఫ్టర్నూన్. ఇలాంటి టైంలో మిర్చి బజ్జీలు ఎవరు తినరు కదా నాని? వర్షం పడేలా ఉంది ఫ్రెండ్స్. యా, బీచ్కి వెళ్దామా? వర్షం పడితే తడుస్తా అంటే వెళ్దాం. తడుద్దాం. ఓకే. సో ఇంకా అసలు వెస్పా షోరూమ్కి వెళ్ళి దాని కండిషన్ ఎలా ఉందో అక్కడ వెళ్ళాక మాట్లాడుకుందాం. సర్వీసింగ్కి తీసుకొచ్చాక ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వాలి, బట్ తీసుకుని 1 year దగ్గర అయిపోతుంది కదా. 10 months తర్వాత ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఫ్రీ ఇన్సూరెన్సా లేకపోతే మనీ ఏమైనా పే చేయాలా, అండ్ సర్వీసింగ్ కూడా ఎన్ని సర్వీసింగ్స్ అయ్యాయని అడుగుతున్నారు. సో అదంతా నేను చెప్తున్నా అనమాట. నాకు నా వెస్పా అనేది చాలా ఇష్టం, బట్ తీసింది చాలా తక్కువ. నాకు భయం ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని పడిపోతే. చాలా కష్టపడి స్కూటీని తీసుకొచ్చాం, కానీ లంచ్ టైం అనమాట. సో 3 o'clock వరకు మనం అక్కడ వెయిట్ చేయాలి. ఇంకా మనకి టైం లేదు. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి బికాజ్ ఒక కొబ్బరి చెట్టు కింద పెట్టడంతో కొబ్బరి బొండం పడి ఫ్రంట్ ఏం బ్రేక్ అయింది. అది బుర్రుపుతున్నావు ఏంటి? ఏం మాట్లాడుతుంది, పిచ్చి పట్టినట్టుంది నానికి. సో అది ఏదో బ్రేక్ అయిందనమాట. ఇంకా దానివల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అతను ఈరోజు లేరంట, రేపు మార్నింగ్ రమ్మన్నారు. ఇంకా రేపు మార్నింగ్ రావాలి. వెనకాతల నుంచి వీళ్ళు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చూపిస్తానండి. గ్లామర్ వచ్చింది. అదే ఏంట్రా నీ గ్లామర్ కి రహస్యం? చూడరా బాబు, అసలు ఇంత అంత పిచ్చోడు కాదమ్మా. అండ్ వైజాగ్ లో ట్రాఫిక్ అయితే అసలు రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్కువ కొట్టండి. దాన్ని కొబ్బరి అంటారు, గుజ్జురా అంటారు. సో సమ్మర్ కాబట్టి ఎక్కువ బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. అవును, నువ్వు మరి అలా నన్ను వెక్కిరిస్తున్నావు. డే ఇన్ మై లైఫ్ కదా, డే ఇన్ మై కార్ అని చెప్పు, ఇది చెయ్యు అది చెయ్యు అని చెప్తున్నావు. మరి నాకు కోపం వస్తుంది. ఫస్ట్ నాకే ఇచ్చాను, నేనే తాగేస్తాను. చూసారా పింకీకి అంత ప్రేమ అదే కామెంట్లు పెడతారు, మీకు ఇప్పుడే అర్థమై ఉంటది ఫ్రెండ్స్.
ఎలా తాగుతుందో చూడండి, కనీసం అడిగిందా? అరే నీ వల్ల గొంతులో కొబ్బరి ఉండిపోయిందిరా ఇది. అయ్యయ్యో అయ్యయ్యో, పింకీ అక్కకి ఏమైంది? ఇక్కడ నువ్వు ఇంకొంచెం కార్ ఆపేవనుకో ఇంకొంచెం శ్రీకాకుళం టికెట్లు వస్తాయి. సో మనమైతే మద్దిలపాలెం జంక్షన్ లో ఉన్నాం అన్నమాట, కొబ్బరికాయ కోసం. ఎంత బాగుందో. అయ్యో సెట్ మరక అయిపోతుంది ఇది పడితే. మరక మంచిదే. ఇంకా మేము కార్లో కొబ్బరి బొండం అవి తాక్కుంటున్నాం అనమాట. బేసిక్గా కొబ్బరి బొండం, తాటి ముంజులు, వాటి తాలూకా వాటర్ డ్రెస్సెస్ మీద పడితే మరక అయిపోతుంది అని అంటారు కదా. ఇంకా నేను ఆ డిస్కషన్స్లోనే ఉన్నా. ఆ తర్వాత నేను ఈవినింగ్ టైంలో షాపింగ్కి కూడా వెళ్ళాను. నేను ఆ రోజు చాలా ఎక్కువ అవుట్ఫిట్స్ మార్చా, ఎందుకో నాకు కూడా తెలీదు. అలా వెళ్ళినప్పుడే నా ఫ్రెండ్ బొటిక్కి వెళ్ళాను అనమాట, పర్ణిక బొటిక్. ఇది ఎంబీపీలో లొకేట్ అయి ఉంది. అవుట్ఫిట్స్ అన్నీ చాలా బాగున్నాయి. నా బర్త్డే షూట్స్ కూడా నేను అక్కడే చేసుకున్నా. ఇంకా తర్వాత ఇంకా డిన్నర్ కోసం అని చెప్పి ఇండియన్ కిచెన్ మన రెస్టారెంట్కి వచ్చేసాం. ఫుల్ అంబియన్స్, ప్రొజెక్టర్లో మంచి సాంగ్స్. అక్కడ ఏ సాంగ్ ప్లే అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం గోకాటింగ్లో జిప్ లైన్, ఇంకా సైక్లింగ్, రోప్ సైక్లింగ్ కూడా పెట్టామన్నమాట. ఆ రోజే మార్నింగ్ ఓపెనింగ్ అయింది, ఈవినింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. లిటరల్లీ టు బీ హానెస్ట్ నాకైతే హైట్స్ అంటే చాలా భయం. నేను చాలా ధైర్యం చేసి అడ్వెంచర్ చేస్తాను. అది కూడా ఓన్లీ వన్స్ ఎక్స్పీరియన్సే. అంటే ఏదైనా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి ఇది ఫేమస్, బాలీ స్వింగ్ ఫేమస్ అండ్ స్వింగ్, సింగపూర్ వెళ్ళినప్పుడు వాట్ వి కాల్ రోలర్ కోస్టర్ ఫేమస్ అని అలా తప్ప నేను సాహసాలు అస్సలు చేయలేను. బికాజ్ ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయాలి కానీ భయపడకూడదు. బట్ నాని వాళ్ళకి అలాంటి భయాలు ఏం లేవు, చాలా బాగా ఇష్టం. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎంత ఇష్టమో అంతే అడ్వెంచర్ కూడా అనిపిస్తుంది. బట్ వ్యూ అయితే అదిరిపోయిందంట. ఇంకా తర్వాత రెస్టారెంట్కి వచ్చాము. చాలా ఎక్కువ సమ్మర్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పినట్టే ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వెంటనే బటర్ మిల్క్ ఆర్డర్ చేశాను. నాకు బేసిక్గా బటర్ మిల్క్లో కరివేపాకు, పచ్చిమిర్చి, జింజర్ ఇది ఇష్టం తప్ప మసాలా ఎక్కువ వేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ నాని వచ్చేసి రికార్డ్స్ అన్ని చెక్ చేస్తున్నాడు, లైక్ డైలీ ఎక్స్పెండిచర్స్ ఎంత అవుతుంది, ఏంటి ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అనేది మొత్తం క్రాస్ చెక్ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే మనం ఏ రోజు కౌంట్ ఆ రోజు చూసుకోకపోతే మనకి నెక్స్ట్ డే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదంతా ఒకటేసారి క్లమ్జీ అయిపోతుంది. ఇంకా రీల్స్ కూడా చూస్తున్నారు వీళ్ళు. రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. నేను చాలా రీల్స్ చేశాను, అవన్నీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటాయి, ఇప్పుడే వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఒక రోజులో ఎన్ని చేసా అంటే ఈరోజు ఇంకా ఎక్కువ చేశాను. మేబీ డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నానేమో అనుకుంటా. షాపింగ్కి కూడా వెళ్ళా, షాపింగ్ చూసుకుని రీల్స్ చేసా. అండ్ అవుట్ఫిట్ ఇది నేను నా బర్త్డే రోజు వేసుకున్నా. ఇది లక్కీ డిజైన్ చేసింది, యూవీ కలర్స్ బై లక్కీ అని. అండ్ నేను ఈ అవుట్ఫిట్తోనే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో కూడా చేస్తాను, ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇదంతా ఏం లేదు, జస్ట్ నేను ఒక సింపుల్ లైనింగ్ క్లాత్ నేను తీసుకుని వెళ్తే లక్కీ చెప్పింది ఇది మంచి క్లాత్, ఈ ఫ్యాబ్రిక్తో మనం ఫ్రాక్ చేయించవచ్చు అని. సో ఇలా యోక్ పార్ట్ అంతా మగ్గం చేయించింది. జస్ట్ ఇది సింపుల్ అవుట్ఫిట్, ఇంకా అంతే. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనే దానికి మీరు కావాలి అంటే నేను డెఫినెట్గా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని పార్సల్ తీసుకువెళ్ళాలి అని. హనీ చిల్లీ పొటాటో, వెజ్ మంచూరియా, ఇంకా ఏవేవో పార్సల్ తీసుకెళ్తున్నాం. ఇంకా నాని అయితే అక్కడ రికార్డ్స్ చెక్ చేస్తున్నాడు, లైక్ ఎవ్రీడే ఎంత అవుతుంది, ఏంటి ఎక్స్పెండిచర్స్ అంతా. సో ఈ ప్లేస్ మీరు చూసుంటే మనం బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. నా బర్త్డే ఇక్కడే జరిగింది. ఈ బ్లాక్ అంతా ఇలా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా రండి, మీకు నేను స్పెషల్ గెస్ట్ని చూపిస్తాను. సో ఆనంద్ అన్నది మొన్నే హ్యాపీ బర్త్డే అయిందనమాట. ఇంకా ఈరోజు అక్క వాళ్ళు కూడా వచ్చారు, పిల్లలు. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు గోకాటింగ్లో సైక్లింగ్ కూడా ఓపెన్ అయింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చేయండి. అండ్ కమోన్, ఇంకా మీతో మాట్లాడాల్సింది ఉంది. సో ఇక్కడ ఫుడ్ తిన్న వాళ్ళకి అక్కడ డిస్కౌంట్ ఉంటుంది, అక్కడ గోకాటింగ్ ఇంకా సైక్లింగ్ అని చేసుకున్న వాళ్ళకి ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది. వన్ స్టాప్ ఫర్ మెనీ ఆల్ట్స్ అనమాట. ఇంకా మీరు వచ్చి ఫుల్ టైం ఫన్ చేసుకోవచ్చు, అలసిపోతే తినచ్చు. మన దగ్గరే మొజిటోస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా డిహైడ్రేట్ అవ్వకుండా ఉండొచ్చు. సో ఇంకా కమోన్, మీకు చూపిస్తాను, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మనం మొన్నటి వరకు లాన్ స్పేస్ అంతా ఇలా డెకోర్ చేసి ఉంచలేదన్నమాట. బట్ రీసెంట్ డేస్ నుంచి మనం లాన్ స్పేస్ అంతా ఇలా డెకోర్ చేసాం.
ఇన్ కేస్ ఎవరైనా బర్త్డేస్ అవి చేసుకోవాలి అనుకుంటే కూడా ఈ లాన్ స్పేస్ అంతట్లో కూడా మనం స్పెషల్ టేబుల్స్ని అరేంజ్ చేస్తాం. అండ్ ఐపీఎల్ అయితే అయిపోయింది, బట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి అనమాట. సాంగ్స్ కానీ లేకపోతే వీడియోస్ ఏమైనా అక్కడ స్క్రీనింగ్ అవుతూనే ఉంటాయన్నమాట. మనం అందుకే ప్రొజెక్టర్ని కూడా పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫుడ్ తినాలి, బికాజ్ డే అంతా కూడా చాలా వర్క్స్ చేసాం. మార్నింగ్ లేచాను, నా ఎడిటింగ్ వర్క్స్ చూసుకున్నా, నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాను, బయటికి వెళ్ళాను నానితో నేను. ఇంకా లంచ్ కూడా నేను స్కిప్ చేసేసాను అనమాట. లంచ్ కూడా చాలా తక్కువ చేశాను. లంచ్ నేనే ప్రిపేర్ చేసుకున్నా, సో అంత షూట్ చేయలేదు, అదంత బాగా రాలేదు. కాబట్టి ఇంకా నైట్ డిన్నర్కి అయితే మాత్రం ఇండియన్ కిచెన్కి వచ్చేసాం. నేను ఒక రోజుకి 4-5 అవుట్ఫిట్స్ మారుస్తా. రీల్స్ చేయడానికి ఒక అవుట్ఫిట్ వేసుకుంటా, బయటికి వెళ్ళడానికి ఒక అవుట్ఫిట్ వేస్తా, ఇంట్లో ఉంటే నైట్ వేర్ వేసుకుంటా. సో ఇంకా ఇలా నా ప్రాసెస్ అంతా జరుగుతుంది. తిన్న తర్వాత నానితో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ఇంకా మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూర్చుని నేనైతే రుమాలి రోటీ ఇంకా దాల్ తడకా తింటున్నాను అనమాట. అమేజింగ్ ఉంది టేస్ట్ అయితే మాత్రం. అంటే మన రెస్టారెంట్ అని మనం చెప్పడం కాదు, నాకు ఇష్టమైన కొన్ని వెజ్ రెసిపీస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది. బేసిక్గా నాకు అన్నీ నచ్చవు, నేను తిన్న చాలా ఫ్యూ కూడా సెలెక్టెడ్గా తింటాను అనమాట. ఇంకా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటున్నాం. తర్వాత ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ డే ఏ వీడియో అప్లోడ్ చేయాలి, దీని ఎడిటింగ్ ఏంటి, మినీ వ్లాగ్ సంగతి ఏంటి, A to Z అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. అండ్ ఏదైనా ఫుడ్ ఐటమ్ని కూడా నాకు ఎంజాయ్ చేస్తూ తినడం ఇష్టం, అప్పుడే మన ఒంటికి కూడా పడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద డే ఇన్ అవర్ లైఫ్. ఒక రోజులో మేము ఎలా ఉంటాం ఏంటి అనేది మొత్తం నేను మీకు షూట్ చేశాను. ఈ డే ఇన్ మై లైఫ్ తాలూకా మినీ వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇన్ అవర్ ఛానల్. అండ్ ఫైనల్లీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ NANIPINKY Official. See you in the next vlogs. Bye.